ఆ యమజ ఇన్ని దారుణాలు చేస్తుంటే ఎలా వదిలేశావు కావేరి? అమ్మా, తన్ని కంట్రోల్ చేయాలని, తనతోనే నిజం చెప్పించాలని చాలా ప్రయత్నించాను. కాని అర్జున్ బాబు, అత్తయ్య అసలు నా మాటే వినిపించుకోలేదు. అవును రుక్మిణక్క, ఎవరేం చెప్పినా అన్నీ అర్జున్ బాబు వినలేదు. ఆఖరికి పెద్దమ్మ కూడా ఎంతగానో చెప్పి చూసింది. నేను ఆ యమజ గురించి మాట్లాడుతుంటే మీరు బోనమ్మ గురించి మాట్లాడతారేంటి? కావేరి, అది మీ అక్క కాదని తెలిసిన మరుక్షణమే నరికి పారేయాల్సింది. అతయ్య, ఆ యమజ ప్రతిదీ చాలా తెలివిగా ప్లాన్ చేస్తుంది. నువ్వేమో చంపుతా నరుకుతా అంటున్నావు. నువ్విలా ఆవేశపడితే యమజకు మన మీద గెలవడం చాలా ఈజీ అవుతుంది. అయినా నేను మొదట్నుంచి ఆ యమజని నమ్మొద్దని చెప్తూనే ఉన్నాను. కాని కావేరి గాని నువ్వు గాని నా మాటను వినలేదు. స్నేహ, ఆ యమజ అమ్మ ప్రేమని, చెల్లెలి జీవితాన్ని కూడా వంచనతో గెలవాలని చూస్తుందని నేను అనుకోలేదు. పురుటిలో చనిపోయిందనుకున్న పెద్ద కూతురు బ్రతుకుందని తెలియగానే నేను దాని మాయలో పడిపోయాను. కావేరి కూడా యమజ తన అక్క అని తనని మోసం చేయదని అనుకుంది. అందుకే ఇలా జరిగింది. అలాంటి దుర్మార్గురాలు నీ కడుపున పుడుతుందని ఎలా అనుకున్నావు అతయ్య? అది కాదు బావా, యమజ మారినట్టు నటించింది. నేను అమ్మా కూడా నిజంగా మారింది అనుకున్నాం. ఎలా అనుకుంటారు కావేరి? గతంలో యమజ ఎన్ని దారుణాలు చేసిందో మర్చిపోయారా? పైగా మారానని చెప్పడం కూడా యమజకి కొత్త కాదు. ఇంతకు ముందు కూడా అలాగే చెప్పింది. తను నీ అక్క అని తెలియగానే కరిగిపోయావు కావేరి. తన కోసం నీ జీవితాన్ని కూడా బలిచ్చేయడానికి సిద్ధపడిపోయావు. బావా, నేను ఆ యమజ నా అక్క అన్న సెంటిమెంటుతో ఇదంతా చేయలేదు. యమజ స్థానంలో ఎవ్వరున్నా నేను ఇలాగే ప్రవర్తించేదాన్ని. నా భర్త వల్ల ఒక ఆడదానికి అన్యాయం జరిగినప్పుడు ఆమెకు, ఆమె కడుపులోని బిడ్డకు న్యాయం జరిగేలా చూడడం నా బాధ్యత. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడేం చెయ్యాలో ఆలోచించండి. ఏం చేయగలం కాకంటి? యమజ నాటకాన్ని భువన గారు, అర్జున్ నమ్మేశారు. యమజ కడుపులో పెరుగుతున్న బిడ్డ చావుకి కారణం కావేరియా అనుకుంటున్నారు. అయితే మాత్రం నిజమేంటో తెలుసుకోకుండా నా కూతురు మీద నిందలు వేస్తారా? నా కూతురికి అన్యాయం చేస్తారా? అమ్మా, వదిలేసే. ఇప్పుడు మనం గొడవ పడితే వాళ్ళ దృష్టిలో దుర్మార్గులం అయిపోతాం. అలా ఎలా వదిలేస్తాను? నేను నీ తల్లిని. అది నీ ఆస్తి కోసం నా కూతురు జీవితంతో ఆడుకుంటుంటే చూస్తూ ఊరుకుంటానా? ఇప్పుడే వెళ్ళి ఆ యమజ అంత చూస్తాను. అర్జున్ బాబు, భూనమ్మ నిన్ను కోడలుగా ఎందుకు ఒప్పుకోరో తేల్చుకుంటాను. పద కావేరి. అమ్మా, తొందరపడకు. నువ్వు తొందరపడితే వాళ్ళ కోపం ఇంకా ఎక్కువ అవుతుంది. అవునత్తయ్య, ఇప్పుడు వెళ్ళొద్దు. నేను ఎవరి మాట వినను. ఆ యమజ ఇంకా ఎంతకాలం ఈ డ్రామాలాడుతుందో నేను చూస్తాను. పద కావేరి, రా. వద్దు స్నేహ, ఇప్పుడు మనం ఏం చెప్పినా అత్తయ్య వినదు. కానీ శివగారు, దీనివల్ల కావేరి లైఫ్ లో మరిన్ని ప్రాబ్లమ్స్ వస్తాయేమో. పర్వాలేదు, పక్కన కావేరి ఉంది కదా. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో తనకి బాగా తెలుసు. వద్దంటున్నాను కదమ్మా, నా మాట వినమ్మా. భువనా, భువనా, అమ్మా, భువనా, భువనా. ఏంటి రుక్మిణి, మాట తీరు మారింది? కన్న కూతురు జీవితం ఆగమైపోతుంటే
మాట తీరు ఇలా కాక ఇంకెలా ఉంటుంది? నీ కూతురు జీవితం ఎవ్వరూ నాశనం చేయలేదు, తనే నాశనం చేసుకుంది. ఏంటమ్మా మీరు ఈ యమజ మాటలు నమ్మి ఆ కావేరిని అనుమానిస్తున్నారా? ఈ యమజ గతంలో ఎన్ని దుర్మార్గాలు చేసిందో మీకు తెలీదా? మీ ఆస్తి మొత్తం లాక్కుంది. మీ కంపెనీలోనే మీ అబ్బాయిని డ్రైవర్ని చేసింది. నా కూతురు శీలంపై మచ్చ వేసి అర్జున్ బాబుని కావేరిని విడదీయాలని చూసింది. ఇలాంటి మనిషినా మీరు నమ్ముతున్నారు? ఇదంతా నాకు తెలీదా? ఇదే మాటలు మేం చెప్తే నువ్వు నీ కూతురు ఏమన్నారు? యమజ మారింది, తనని క్షమించాలి అన్నారు కదా. అది కాదత్తయ్య, ఈ యమజ ప్రెగ్నెంట్ అనుకుని తన కడుపులో బిడ్డ కోసం నువ్వు మాట్లాడుకో. ఒకసారి అవునంటావు, ఒకసారి కాదంటావు. నీ మాట మీద నిలకడలేదు. పైగా నువ్వేం చెప్తే అది మేం వినాలంటావు. ఓనమ్మా, పొరపాట్లు అందరూ చేస్తారు. అలాగే కావేరి కూడా చిన్న చిన్న తప్పులు చేసి ఉంటుంది. అంత మాత్రాన తను మీ కోడలు కాకుండా పోతుందా? మీరు అత్తగారు కాకుండా పోతారా? నేను అత్తగారిని ఎలా అవుతాను రుక్మిణి? మీ అబ్బాయి నన్ను మోసం చేశాడు, మీ అబ్బాయి నాకు అక్కర్లేదంది నీ కూతురు కావేరి. అప్పుడు నేనెలా అత్తనవుతాను? నీ కూతురు మమ్మల్ని కాదని చీకొట్టి వెళ్లిపోయినా మేం తనని కావాలనుకున్నాం. అందుకే మీ ఇంటికొచ్చి నిన్ను నీ కూతుర్ని బతిమలాడుకున్నాం. దానికి నీ కూతురేం చేసింది? నా కోడలు నిజంగానే కనిపించకుండా పోయింది కావేరి. నా ముందుంది నా కోడలు కాదు. అవును, ప్రశ్నించే కోడలంటే ఏ అత్తకు నచ్చదు. నన్ను క్షమించండి అత్తయ్య. ఆ రోజు యమజ మాయలో పడి మిమ్మల్ని, అర్జున్ బాబుని